కమలం పూజ చేతితో చూపెట్టున్నావా ఒకసారి? ఏంది గుర్తేంది? బీజేపీ గుర్తు కమలం పువ్వు. కమలం పువ్వులా లక్ష్మి. ధరంపురి అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గాలి డ్రోన్లు ఇస్తున్నాడు. డ్రోన్లు ఇప్పుడు గాలి మోటార్ లెక్క ఆ డ్రోన్లు ఇస్తున్నాడు మహిళా సంఘాలకి. అవి మీరు ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీ ద్వారా రైతులకి మీరు కిరాయికి ఇస్తారు. వాళ్ళు ఈ మందులు పిచికారీ చేసుడు, యూరియాలు వేసుకున్నాడు, ఇవన్నీ డ్రోన్ తోటి చేస్తారు. 2 రోజులలో అయ్యే పని 2 గంటలలో అయిపోతుంది. వాళ్ళకి పైసలు ఇయ్యలే. 4,000 పెన్షన్ ఇచ్చిండ్రా, 2,500 ఇయ్యలే. ఎన్నిసార్లు మోసపోతారమ్మా? కేసీఆర్ 10 ఏళ్ళు మోసం చేసిండు. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ వాడు మోసం చేసిండు. మళ్ళా కాంగ్రెస్ వాడు మళ్ళా మోసం చేస్తుండు. నరేంద్ర మోడీ అంత నిజాయితీ పరుడు ఈ దేశంలో లేరు. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక ఇది. అందుకని నరేంద్ర మోడీకి ఓటేయాలి. మీ అందరికీ మహిళా సంఘాలలో మీ అందరికీ లోన్లు ఉంటాయా? లోన్లు ఉన్నాయి కదా మీ అందరికీ మహిళా సంఘాలకి. ఆ లోన్ ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ ఇచ్చినాయి. ఆ లోన్ మీద 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వ బోర్డు కాంగ్రెస్ వాడు 4% వడ్డీ రాయితీ ఇస్తలేడు. అందుకని మీకు పావుల వడ్డీ వస్తలేదు. ఈయన పని లేదా వీళ్ళకి? సెప్టెంబర్ 17 సరస్వతమ్మ వారి మీద ఒట్టు, 15 ఆగస్టు వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమని చెప్పిండు టీఆర్ఎస్ వాడుకు రేవంత్ రెడ్డిని. పొరగాళ్ళ మీద ఒట్టే ఊకే దేవుళ్ళ మీద అబద్ధపు ఓట్లు ఎందుకు? నీకు నిజమైన ఓట్లయితే నీ పొరగాళ్ళ మీద వేయమన్నాడు కదా. దాని తర్వాత గాయమైపోయాడు. నేను అందరూ మంచి మంచి దుద్దులు పెట్టుకుంటారు, అందరు పెట్టుకున్నారంటే నేను తులం బంగారం ఇచ్చిందేమో రేవంత్ అనుకుంటున్నా. ఏం లేదా, కొంత లొట్టపీసే ఉన్నట్టున్నది కాంగ్రెస్. ఇలా మన అందరికి ఫ్యాక్టరీలు తెరుచుకోవాలి. ఈ ఫ్యాక్టరీలే కాదు, పసుపుకి సంబంధించి, మక్కకు సంబంధించి, వరికి సంబంధించి, మామిడికి సంబంధించి అన్నిటికీ ఫ్యాక్టరీలు రావాలి. ఉద్యోగ అవకాశాలు వేల సంఖ్యలో పెరుగుతాయి. ఇవన్నీ మనం చేసుకుంటే గల్ఫ్ మొకాన, దుబాయ్, మస్కట్ మొకాన ఉన్న మన పిల్లగాళ్ళందరూ మన తల్లిదండ్రుల దగ్గరకు వాపసు వస్తారు. వీళ్ళు పనిచేయరమ్మా. ఈ దేశంలో నిజాయితీగా అభివృద్ధి చేసేటోడు నరేంద్ర మోడీ ఒక్కడే. రామరాజ్యం స్థాపన చేసింది నరేంద్ర మోడీ ఒక్కడే. आड़ा मुस्लिम महिला मुसलमान महिला है यहाँ पे, आपके लिए ट्रिपल तलाक हटाए, उसके वजह से आपको तो अच्छा ही हुआ होगा. आपको फ्री राशन दे रहे, आपको 5 लाख का आयुष्मान भारत इलाज कराने के लिए दे रहे, आपको गैस कनेक्शन दे रहे, आपके बच्चों को पढ़ने के लिए पूरा माइनॉरिटी स्कूल जितने भी बना ना, उसमें केसीआर का एक दमड़ी भी नहीं है, कांग्रेस का नहीं है, पूरा सेंट्रल गवर्नमेंट का फंड है. जनता पार्टी कर रहा है. जून 4 के बाद यूनिफॉर्म सिविल कोड ये देश में लागू होगा. उसके बाद एक मियाँ को एक ही बीवी होगी, दूसरी बीवी नहीं होगी. इसके वजह से भी आपके लिए बहुत अच्छा है, महिलाओं के लिए. मियाँ बाहर गया, शाम में वापस घर पे ही आना, खुद की बीवी को ही देख लेना, बाहर दूसरा औरत को नहीं देखना. इसके वजह से भी आपके लिए अच्छा है.